ఛానల్. నేను మొన్న పాలకూర కొన్నానండి. పాలకూర కొన్న తర్వాత అదేం చేశానంటే కోసేసి ఆకులన్నీ కోసేసుకుని కొంచెం మొదళ్ళు ఉంటాయి కదా, మొదళ్ళు ఇలా భూమిలో పాతి పెట్టాను. చూడండి ఎంత బాగా అయిందో ఆకు. పాలకూర చాలా పెద్ద పెద్ద ఆకులు, చాలా బాగా వచ్చింది. అసలు ఎంత ఫ్రెష్గా ఉందో. పైగా మనం మొక్క నాటేం కానీ దీనికి ఏం మందు గట్ట ఏమీ వేయలేదు. అయినా సరే ఎంత ఒత్తుగా వచ్చింది, ఒక కూర సరిపడా వచ్చింది. చూసారు ఎంత బాగుందో, ఫ్రెష్గా ఆకు చాలా బాగుంది. ఇలాంటివి మనం ఇలా చేసుకుంటే కనుక మనకి డబ్బులు ఆదా, మనకేమో కెమికల్ లేని ఫుడ్ వస్తుంది కదా. నచ్చితే లైక్ చేయండి. అలాగే పాలకూర, తోటకూర అన్నీ ఇక్కడ వేసుకున్నాను. నచ్చిందా మీకేమన్నా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంది పాలకూర, చాలా తాజాగా ఉంది. అలాగే వేసుకున్నాను ఎన్నో కాదు, 1 2 3 4 5 కుదుళ్ళు అంతే. 5 కుదుళ్ళకి ఇంత కూరలో సరిపడా ఆకొచ్చింది. పక్కన గోంగూర విత్తనాలు, తోటకూర చల్లింది, అవే వచ్చినాయి. గోంగూర కూడా ఇదివరకు చెట్టు ఉంది ఇక్కడ, ఆ చెట్టు రాలి వచ్చింది. ఎంత బాగా వచ్చినాయి. మనకు ఆకుకూరలు అయితే ఇలా సింపుల్గా పెంచేసుకోవచ్చు ఇంట్లోనే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 రూపాయలు పెట్టుకొని మళ్ళీ మొక్కలు పాతేస్తే ఇంకా మళ్ళీ 10 రూపాయలంతా పాలకూర వచ్చింది ఫ్రెష్గా.